కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో. పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం చేస్తాం. ఈ నియోజకవర్గంలో, గంగాధర నియోజకవర్గంలో నారాయణ స్వామి సారాయి మంత్రి ఎక్కడ కానీ ప్రజలను ఆదుకోలేదు. అక్కడక్కడ చూసారంటే ఇళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. ఒక పూత పని చేయడానికి కూడా సిమెంట్ కూడా ఇయ్యలేని ఒక దరిద్రుడిని 2 సార్లు మేము డిప్యూటీ ముఖ్యమంత్రిగా, సారాయి మంత్రిగా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా ఎన్నుకున్నాము. వాడి కమర్షియల్ ట్యాక్స్ అంటే కూడా ఏమని తెలియదు. కొత్త సారాయి అమ్ముకొని బ్రోకర్ కమిషన్ తీసుకుని ఉన్నాడు కానీ ఈ నియోజకవర్గం పైన ఎలాంటి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సాయంత్రం అయితే ఈ గుండాల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాడు కమిషన్ తీసుకుంటాడు కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు. కాబట్టి దీన్ని కూడా మేము మనసులో పెట్టుకొని ఒకే ఒక పూరి గుడిసు కూడా లేకుండా ఈ 5 సంవత్సరాలు చేయాలని చెప్పేసి మేము మంచి ఉద్దేశంతో వచ్చినాం. కాబట్టి మీరందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు లబ్ధి పొందాలంటే మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తు పైన ఓటేసి గంగాధర నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరిని పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తు గ్యారంటీ